మహాపరిషుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు. ఈ సాయంకాలం మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలవడానికి దేవుడు చూపిన కృప మహోన్నతమైనది. మీ ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మీ ఆదరణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అందరూ ధైర్యంగా ఉండండి. మంచిది సమయంలో ఒక మాట మరి దేవుని ఒక వాక్యంలో నుండి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము. దేవుని యొక్క సంతోషం చూసారా ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నదో. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలో చనిపోవటము దేవునికి ఇష్టం లేదట, దేవునికి సంతోషం లేదట. ఆ దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలుకోవాలి, అంటే తన దుర్మార్గతను విడిచిపెట్టాలి. తనలో ఏ దుర్మార్గత ఉన్నదో దాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే దేవునికి సంతోషం అట. చూసారా, సృష్టికర్త నేను కలిగజేసినటువంటి దేవుని యొక్క సంతోషం ఎలాంటిదో చూసారా. ఈరోజు ఒక మనుషుడు పాడైపోతుంటే ఆ మనుషుడు పాడైపోవాలి అని కోరుకున్న వారు ఉన్నారు, ఒక మనుషుడు నాశనం కావాలని కోరుకున్న వారు ఉన్నారు. కానీ నా దేవుడు ఎలాంటి మనసు కలిగిన వాడు చూసారా. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలో చనిపోవడము ఆయనకి ఇష్టం లేదు. అందుకొరకే కొత్త నిబంధనలో ఒక మంచి మాట మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చూసారా, ఒకప్పుడు తన దుర్మార్గతను బట్టి నిష్ప్రయోజనమైన జీవితాన్ని జీవించిన వాడు, కానీ ఈ రోజున దేవుని వైపు తిరగడం ద్వారా ఆయన ఇటు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. అంటే నీవు నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి, ఇటు సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి, అటు సమాజానికి కూడా నువ్వు ప్రయోజనకరంగా ఉండాలి. కాబట్టి లోకమంతా భయంకరమైన దుర్మార్గతలు ఉంది కనుక ఆ దుర్మార్గతలో నువ్వు బయటికి రావాలి. దేవుని వైపు తిరిగితే దేవుడు నిన్ను ప్రతి విషయంలో క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మంచిది సమయంలో మీ కొరకు ఒక మాట నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, ఈ లోకమంతా నాయన దుర్మార్గతలు ఉంది ప్రభా. తండ్రి, ఎంతో మంది మనుషులు నాయన దుర్మార్గతను కలిగి జీవిస్తున్నారు ప్రభా. అయ్యా, వారు మరలి ప్రభా వారి దుర్మార్గతను విడిచిపెట్టి నీ తట్టు తిరుగుతాను ఆయన. అయ్యా, వారు బ్రతుకుతారు ప్రభా, వారు బ్రతకడమే ఆయన నువ్వు కోరుకున్నావు తండ్రి, వారు బ్రతకడమే నీకు సంతోషం ఆయన. కాబట్టి తండ్రి, వారందరినీ ఆయన మీరు జ్ఞాపకం చేసుకొని, అయ్యా తండ్రి, నీవు మాత్రం నాయన పాపాన్ని ద్వేషించి పాపిని క్షమించేవాడు కనుక నాయన అటు కృప ప్రజలందరికీ దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాం.